హాయ్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు హరిహర వీరమల్లు అనే పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా రిలీజ్కి సంబంధించి చాలా ఉత్సాహంగా ఉన్నారు అభిమానులంతా ప్రపంచవ్యాప్తంగా. సో ఈ సందర్భంగా ఈ సినిమా గురించి విశేషాలని తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ కూడా దీంట్లో కలిసి ఉంది. ధర్మం కోసం నిలబడే విల్లు హరిహర వీరమల్లు. హిందువుగా బ్రతకాలంటే పన్ను కట్టాలనే వారిపై యుద్ధమే హరిహర వీరమల్లు కథ. కోహినూర్ వజ్రం మొఘల్స్ వద్దకు ఎలా చేరిందో చెప్పే సున్నితాంశం ఈ సినిమా. మేకప్ అసిస్టెంట్గా ప్రయాణం మొదలుపెట్టిన శ్రీ ఏఎం రత్నం లాంటి వారికి అండగా నిలిచేందుకే ఈ చిత్ర ప్రమోషన్లు చేస్తున్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని బయటకు వస్తున్న గొప్ప చిత్రంగా మిగులుతుంది ఈ హరిహర వీరమల్లు. ఈ హరిహర వీరమల్లు యొక్క పార్ట్ 2 కూడా ఇప్పటికే 20% చిత్రీకరణ పూర్తయిందని తెలిసింది. జానీ అనే చిత్రం ఫెయిల్యూర్ తన నిజ జీవితంలో స్ఫూర్తి పాఠం అయిందని అన్నారు పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ హరిహర వీరమల్లు గురించి ఏమన్నారంటే, హరిహర వీరమల్లు క్యారెక్టర్ అనేది పూర్తిగా కల్పితం. దీన్ని రకరకాల కాలాలతో పోలుస్తూ ప్రచారం చేస్తున్నారు. సర్వాయి పాపన్న కథ అని, మరో వీరుడి కథగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. హరిహర వీరమల్లు చిత్రకథ కృష్ణా నదీ తీరంలో దొరికిన విలువైన కోహినూర్ వజ్రం కులీ కుతుబ్షాల దగ్గర నుంచి మొఘలుల వద్దకు ఎలా చేరిందనే విషయాన్ని అంతర్లీనంగా చెబుతుందని ఉప ముఖ్యమంత్రి వర్యులు హరిహర వీరమల్లు చిత్ర కథానాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. హిందువులుగా బ్రతకాలంటే రకరకాల పన్నులు కట్టాలనే అలనాటి అమానుష ఘటనలను స్పృశిస్తూ తనకి అడ్డు వచ్చిన రక్త సంబంధీకులనే చంపిన మొఘల్ పాలకుడు ఔరంగజేబు స్వరూపాన్ని తెలిపే గొప్ప కథగా చిత్రం మిగిలిపోతుందన్నారు. ప్రజల కోసం, ధర్మం కోసం పోరాడిన ఓ యోధుడి కథ ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. హరిహర వీరమల్లు చిత్ర విడుదల సందర్భంగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. మీడియా ప్రతినిధులు చిత్ర నిర్మాణంపై అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇచ్చారు. వాటి గురించి చూద్దాం. ప్రశ్న: హరిహర వీరమల్లు చిత్రం సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని చిత్రీకరించిన చిత్రం అనుకోవచ్చా అని అడిగిన దానికి, సొంత తమ్ముడిని సైతం అత్యంత క్రూరంగా చంపిన ఔరంగజేబు వంటి క్రూరమైన మొఘల్ చక్రవర్తి దాష్టీకాలను చూపించిన సినిమా, ధర్మం కోసం పోరాడిన యోధుడి సినిమా, హిందువుగా బ్రతకాలంటే పన్ను కట్టాల్సిన పరిస్థితిలో ధర్మాన్ని కాపాడేందుకు చేసే పోరాటం ఈ సినిమాలో చూపించాం అన్నారు పవన్ కళ్యాణ్. మరో ప్రశ్న: ఉప ముఖ్యమంత్రిగా ఇటు సినిమాలు, అటు పాలన, మరో పక్క రాజకీయాలు చేయటం ఇబ్బందిగా అనిపించడం లేదా అని అడిగితే, రాజకీయాలకే నా జీవితంలో మొదటి ప్రాధాన్యం ఇస్తాను, దాని తరువాత సినిమాలు. నాకు వచ్చింది సినిమాల్లో నటించడమే, నాకు అన్నం పెట్టింది, బ్రతుకు తెరివి ఇచ్చింది సినిమాలే అన్నారు ఆయన. మరో ప్రశ్న: గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈసారి హరిహర వీరమల్లు కోసం ప్రత్యేకంగా ప్రమోషన్లకు దిగారు. ఈ మార్పుకు గల కారణం ఏమిటి అంటే, ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైంది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చిత్ర నిర్మాణం సాగింది. ప్రకృతి విపత్తులు, మానవ విపత్తులు, రాజకీయ విపత్తులను తట్టుకొని నిలబడింది. నిర్మాతలు చాలా విషయాల్లో గుండె ధైర్యంతో నిలబడ్డారు. ఇంత ధైర్యంగా నిలబడిన నిర్మాతకు అండగా నిలబడటం నా కర్తవ్యంగా భావించాను. ప్రమోషన్లు చేయడం నా బాధ్యతగా భావించాను అని చెప్పారు పవన్ కళ్యాణ్. మరో ప్రశ్న: ఈ సినిమా చేస్తున్నప్పుడు అనేక ఇబ్బందులు పడినట్లున్నారు అంటే, సినిమా నిర్మాణ సమయంలో రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. విశాఖలో నన్ను హోటల్లో నిర్బంధించడం వంటి కీలకమైన పరిణామాలు జరిగాయి. అలాగే నా సినిమా టిక్కెట్లను 10 రూపాయల నుంచి 15 రూపాయలకి తగ్గించి గత పాలకులు ఇబ్బందులు పెట్టారు. సీమలో ఎవరికైనా పగ ఉంటే చీని చెట్లను నరికి వారి ఆర్థిక మూలాలపై దెబ్బతీసే అలవాటు ఉన్న గత పాలకుల ఆలోచన విధానాలతో
నాతో సినిమాలు చేసిన నిర్మాతలు చాలా నష్టపోయారు. నన్ను పూర్తిగా దెబ్బతీయడానికి నానా రకాల ప్రయత్నాలు జరిగాయి. ఇలా అన్ని విషయాలను అధిగమించి ఇప్పుడు ఈ చిత్రం బయటికి రావడం ఆనందంగా ఉంది అన్నారు పవన్ కళ్యాణ్. మరో ప్రశ్న, ఈ సినిమా మొదలుపెట్టినప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు భిన్నంగా అనిపించాయా అంటే, సినిమా చేయడమే పెద్ద సంఘర్షణ. దీన్ని నిత్యం అనుభవిస్తూనే మొదలు పెడతాం. ఈ చిత్ర నిర్మాణంలోనే ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొన్నాం అన్నారు. మరొక ప్రశ్న, మీ సినిమాలకు గత ప్రభుత్వంలో తక్కువ ధరకు టిక్కెట్లు అమ్మితే ఇప్పుడు టికెట్ రేట్లు పెరిగిన విషయాన్ని ఎలా చూస్తారు అని అడిగితే, అన్ని సినిమాలకు పెరిగినట్లుగానే నా సినిమాకు పెరిగాయి. కేవలం నా సినిమాకు ప్రత్యేకంగా టికెట్ రేట్ల పెంపు ఇవ్వలేదు. నిర్మాతల కష్టం, వారి శ్రమ అన్ని పరిగణనలోకి తీసుకుని సినిమాలకు టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతిస్తుంది అన్నారు. మరొక ప్రశ్న, ప్రస్తుతం డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి చిత్రం ఇది. దీన్ని మీ తోటి సహచరులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలకు చూపిస్తారా అని అడిగితే, నాకు ఇప్పటి వరకు ఆలోచన రాలేదు. మంచి సూచన చేశారు. ఖచ్చితంగా నా సహచరులైన ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేకంగా షో వేసే ఏర్పాటు చేస్తాను అన్నారు. మరొక ప్రశ్న, జానీ సినిమా నిరాశ మిగిల్చింది. మళ్ళీ ఇప్పుడు హరిహర వీరమల్లు చిత్రంలో చివరి సీన్లు మీరే తీసినట్టు చెబుతున్నారు. అప్పటికి ఇప్పటికి మీ అనుభవం ఏమిటి అని అడిగితే, జానీ సినిమా ఫలితం నా రాజకీయ జీవితంలో మరింత రాటుదేలేలా నన్ను మార్చిందని చెప్పవచ్చు. సినిమా ఫ్లాప్ టాక్ వచ్చిన వెంటనే నేను బయ్యర్లు, ఫైనాన్షియర్స్ అందరినీ ఇంటికి పిలిచి సెటిల్ చేశాను. చాలా రోజుల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఆ రోజు జానీ చిత్ర ఫలితం నాకు రాజకీయాల్లో అపజయం వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని ఎలా ముందుకు సాగాలో నేర్పించింది. జీవితంలో వచ్చే అపజయాలను దాటితేనే నువ్వు లక్ష్యాన్ని చేరుకోగలవు అని జానీ చిత్రంతో నాకు అవగతమైంది. తరువాత రాజకీయ జీవితాల్లో స్ఫూర్తి పాఠం అయింది అన్నారు. మరొక ప్రశ్న, మీ సినిమాకు ఇతర సినిమాల మాదిరిగా థియేటర్ల కొరత సమస్య ఉంటుందా? హరిహర వీరమల్లు చిత్రం పార్ట్ 2 అవకాశం ఉందా అని అడిగిన దానికి, థియేటర్ల కొరత ఏమీ ఉండబోదు. సినిమాలకు థియేటర్లు ఇవ్వరనేది నాకు ఎప్పుడు ఎదురు కాలేదు. హరిహర వీరమల్లు పార్ట్ 2 కూడా 20% చిత్రీకరణ పూర్తయింది అన్నారు. మరొక ప్రశ్న, రాజకీయాల్లో ఉంటూనే ఇకపై చిత్రాలను చేస్తారా అంటే, అది భగవదేచ్ఛ. ఆయన ఆశీస్సులు ఉంటే ఏమైనా సాధ్యమవుతుంది. భవిష్యత్తు గురించి ఇప్పుడే మనం అంచనా వేయలేం కదా అన్నారు. మరొక ప్రశ్న, హైదరాబాద్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ పెరగాలంటే ఏం చేయాలి అని అడిగిన దానికి, హైదరాబాద్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు చిత్ర పరిశ్రమ పెరగాల్సిన అవసరం ఉంది. దీనికి తగిన వసతులు, సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తాం. ముఖ్యంగా ఇక్కడ ఫిల్మ్ స్కూల్స్ పెరిగితే బాగుంటుంది. దీనివల్ల చిత్ర నిర్మాణాలు పెరుగుతాయి, అవకాశాలు విస్తృతం అవుతాయి అంటూ పవన్ కళ్యాణ్ ఈ ఇంటర్వ్యూని ముగించడం జరిగింది. సో ఈ హరిహర వీరమల్లు అనే చిత్రం మనకి అందుబాటులోకి వస్తుంది ఈ రోజు నుంచి. దీన్ని ఘన విజయం చేస్తారని తప్పకుండా నమ్మకం కలుగుతుంది విశ్వవ్యాప్తంగా. కాబట్టి ఆల్ ద బెస్ట్ చెప్తూ పవన్ కళ్యాణ్ గారికి ఇంతటితో ముగిస్తున్నాను. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు హరిహర వీరమల్లు మీద రివ్యూ వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు ధన్యవాదాలు. మీ నాగేంద్ర వేపూరి.